నమస్తే JLTV 7కి స్వాగతం. సోషల్ మీడియాలో చేస్తున్న ఆరోపణలు విమర్శలలో దుష్ప్రచారాన్ని మానుకోండి. భావితరాల కురుమల అభ్యున్నతికి పాటుపడాలని తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం ఉపాధ్యక్షుడు మీడియా కమిటీ చైర్మన్ చీర సత్యనారాయణ అలియాస్ శ్రీకాంత్ కురుమ అన్నారు. బుధవారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో చీర శ్రీకాంత్ పాల్గొని మాట్లాడారు. మన్సూరాబాద్ ముస్లిం జంగ్ బ్రిడ్జ్ అలాగే కోకాపేట దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవ భవనం ద్వారా వస్తున్న అద్దెలు కిరాయిలు ప్రస్తుత తరుణంలో భావితరాల కురుమల అభ్యున్నతికి ఎంతో ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. సంఘం పెద్దలపై చేస్తున్న ఆరోపణలు విమర్శలలో ఎలాంటి వాస్తవాలు లేవని కేవలం నేతలపై బురద జల్లే ప్రయత్నం దుష్ప్రచారం చేస్తున్నారని చీర శ్రీకాంత్ మీడియా ప్రతినిధులతో వివరించారు. ఇప్పటికైనా ఈ దుష్ప్రభావాన్ని మానుకోవాలని సంఘానికి రండి అని వివరాలు తెలుసుకోండి. సంఘానికి సేవలు అందించడం ఆయన హితబోధ చేశారు. ఆయన మాటలోనే తెలుసుకుందాం. మరి రెండు విషయాలను ముందు ఉంచాలని అనుకుంటున్నాను. స్పెషల్ గా ఈ సోషల్ మీడియాలో ఏదైతే దుష్ప్రచారం చేస్తున్న మేధావులు అని చెప్పబడే నాయకులు వారు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆపాల్సిన అవసరం ఉంది. 2008కి ముందు 2008 తర్వాత ఇవాళ 2000 కోట్ల రూపాయల ఆస్తిని సాధించడంలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మనం మలేషియాకి కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కోకాపేటలో హాస్టల్ పెట్టాలని కొంతమంది దాన్ని డిమాండ్ గా పెట్టారు. కోకాపేట నుంచి ఆ విద్యార్థి సిటీకి వచ్చి చదువుకుంటే కనీసం 3 నుంచి 4 వేల రూపాయలు ఖర్చు అవుతుంది అందరికి. సో 2 గంటలు ప్రయాణం చేసేసి మళ్ళీ 2 గంటలు ప్రయాణం చేసి అక్కడికి వెళ్తే కష్టం అవుతుంది. ఇవాళ అక్కడ వచ్చే రెంట్స్ కానివ్వండి, మన్సూరాబాద్ వచ్చే రెంట్స్ కానివ్వండి, మొత్తం కూడా వైట్ లో వస్తున్నాయి. ఇక్కడ ఎవరు దోచుకోవడం లేదు, ఎవరు ఇంటికి తీసుకెళ్ళడం లేదు. ఈ యొక్క వచ్చే అమౌంట్స్ రేపు రాబోయే కాలంలో నారాయణ కాలేజ్ నుంచి వచ్చే 90 లక్షలు కానివ్వండి, ఇప్పుడు 25 లక్షలు వస్తున్న మన్సూరాబాద్ నుంచి కానివ్వండి, అదేవిధంగా 2,50,000 రూపాయలు ముస్లిం టెక్పుల్ నుంచి వస్తున్న అమౌంట్స్ అన్ని కూడా వైట్ రూపంలోనే వస్తున్నాయి. దానికి లెక్కలు ఉన్నాయి. ప్రతి ఒక్క వ్యక్తి కుర్మ అనే చెప్పుకునే వ్యక్తి సోషల్ మీడియాలో కుర్మ కులాన్ని దిగజార్చే విధంగా కాకుండా రేపు రాబోయే తరంలో మన పిల్లల్ని ఎంతవరకు తీసుకెళ్తామో అది చూడాలి. నారాయణ వాళ్ళు పెట్టే ఏదైతే ఇంటర్నేషనల్ స్కూల్ ఉందో ఆ స్కూల్లో 8 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ఫీజు కలిగే ఆ స్కూల్లో 10% ఒక 1000 మంది స్టూడెంట్స్ ఉంటే 100 మంది మన కుర్మ కుల విద్యార్థులు ఉన్నతమైన విద్యని అభ్యాసించడానికి మంచి అవకాశం. ఈ అవకాశాన్ని మీరు సోషల్ మీడియాలో పెట్టి దయచేసి కులాన్ని నీచంగా చూడాల్సిన అవసరం లేదని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.